ఇక యజ్ఞము వ్యవసాయం సమానం అని చెప్పాను కదమ్మా. యజ్ఞం చేస్తే సమస్త జీవరాశి పుట్టుకకు మార్గం ఏర్పడుతుంది అన్నాం. ఆ పుట్టినటువంటి జీవులు బతకాలంటే వ్యవసాయం యొక్క ఉత్పత్తులు అవసరం అంటున్నాం. నిజంగా చెప్పాలంటే ఆ యజ్ఞం చేయాలన్నా రైతు పండించే వ్యవసాయ ఉత్పత్తులు అవసరం. అందరికీ నమస్కారం అండి. వానాకాలం వరిసేను కోసాము. వడ్లు ఐకేపీలో అమ్మేయడం జరిగింది. కొన్ని వడ్లు బియ్యం కోసం మేము ఉంచుకున్నాము. ఇప్పుడు వేసంగి పొలాలు నాటు వేయించడానికి బావి దగ్గరికి వచ్చాను. నాటు వేయిస్తున్నాము. ఇప్పుడు ఆనాకాలం వడ్లు అమ్మిన డబ్బు చేతికి వచ్చిందని చెప్పాను కదా. ఆ డబ్బును చూసిన, ఆ బియ్యాన్ని చూసినా నాకు చాలా ఆనందం అనిపించిందండి. సంతృప్తి కూడా కలిగింది. ఏమిటి మరి అంత ఆనందము? డబ్బు అందరం సంపాదించడం లేదా? బియ్యం అందరి ఇళ్లలో లేవా అని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ ఇది వ్యవసాయం చేస్తే వచ్చిన డబ్బు కదండి. ఆ బియ్యం కూడా మేము స్వయంగా పండించుకున్న బియ్యం కాబట్టి అంత సంతోషం కలుగుతుందో ఏమో. దానికి కారణము మా నాన్నగారు నాకు చిన్నప్పుడు వ్యవసాయం గురించి కొన్ని గొప్పగా విషయాలు చెప్పారు. అందువల్లనేమో మరి అంత ఆనందం కలుగుతుంది. ఆ విషయాలు ఏమిటి అనేది మీకు ఇప్పుడు చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే అవి చాలా